వెల్కమ్ టు మెగానే టీవీ. భవిష్యత్తులో మూడో ప్రపంచ యుద్ధం వస్తే అది నీటి కోసమే వస్తుందని నిపుణులు ఎప్పుడో చెప్పారు. ఈ మాటలను నిజం చేస్తూ చైనా ఇప్పుడు సైనికుల కంటే ప్రమాదకరమైన ఒక కొత్త ఆయుధాన్ని భారతదేశంపై ప్రయోగిస్తుంది. అదే వాటర్ వార్. భారతదేశానికి జీవనాడైన బ్రహ్మపుత్ర నది టిబెట్లో జన్మించి అరుణాచల్ ప్రదేశ్ గుండా భారత్లోకి ప్రవేశిస్తుంది. సరిగ్గా ఈ నదిపైనే చైనా ఒక భారీ డ్యాం కట్టి భారతదేశానికి నీళ్లు రాకుండా చేయాలని, వరదలతో ఈశాన్య రాష్ట్రాలను ముంచెత్తాలని ఒక భయంకరమైన కుట్ర పన్నుతుంది. కానీ నవభారతం డ్రాగన్ ఎత్తుగడలను చూస్తూ సైలెంట్గా కూర్చోలేదు. చైనా కుట్రలను తిప్పికొట్టేందుకు అరుణాచల్ ప్రదేశ్లో ఏకంగా 1.5 లక్షల కోట్ల భారీ బడ్జెట్తో ఒక మెగా హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మించడానికి సిద్ధమైంది. అసలు చైనా చేస్తున్న జల కుట్ర ఏంటి? దానికి కౌంటర్గా భారత్ వేసిన మాస్టర్ స్కెచ్ ఏంటో లెట్స్ వాచ్. బార్డర్స్లో ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ సమీపంలో చైనా తన దుందుడుకు చర్యలను ఏమాత్రం తగ్గించుకోవడం లేదు. చైనా తన భూభాగంలో టిబెట్లోని యార్లంగ్ తాంగ్సో నదిపై ప్రపంచంలోనే అత్యంత భారీ జల విద్యుత్ ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్టు అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకు కేవలం 50 కిలోమీటర్ల దూరంలోనే ఉండటం ఆందోళన కలిగిస్తుంది. మన దేశంలో బ్రహ్మపుత్రగా ప్రసిద్ధి చెందిన ఈ నదిపై చైనా ప్రారంభించిన రికార్డు స్థాయి నిర్మాణ పనులు వ్యూహాత్మకంగా భారత్కు ఒక పెద్ద భద్రతాపరమైన, పర్యావరణపరమైన సవాలుగా మారాయి. చైనా 14వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఈ ప్రాజెక్టు చేపడుతున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన డ్యామ్గా మారే అవకాశం ఉంది. సుమారు 60 నుంచి 70 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ఆనకట్ట నిర్మాణానికి సుమారు 167 నుంచి 169 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. 2033 నాటికి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభం కావచ్చని నివేదించబడింది. ఈ ప్రాజెక్టు వల్ల ఎగువ నీటి ప్రవాహం తగ్గిపోయి దిగువ ఉన్న ఈశాన్య రాష్ట్రాలకు తీవ్ర నీటి కొరత ఏర్పడటంతో పాటు అకస్మాత్తుగా వరదలు ముంచెత్తే ప్రమాదం కూడా ఉంది. భారత్ ఈ విషయంలో దౌత్య మార్గాల ద్వారా తమ ఆందోళనలను తెలియజేసింది. ఈ ఊహించని వ్యూహాత్మక సవాలును ధీటుగా ఎదుర్కొనేందుకు భారత్ ప్రభుత్వం కూడా సిద్ధమైంది. ఇందులో భాగంగా అరుణాచల్ ప్రదేశ్లోని సియాంగ్ నదిపై భారత్ ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టును వేగవంతం చేస్తుంది. సియాంగ్ ఎగువ మల్టీపర్పస్ ప్రాజెక్టు చేపడుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే భారతదేశంలోనే అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టుగా సరికొత్త రికార్డు సృష్టిస్తుంది. దీని ద్వారా ఏటా దాదాపు 47 బిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయాలని అంచనా వేస్తున్నారు. సుమారు 1.5 లక్షల కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో నిర్మించే ఈ ప్రాజెక్టు కేవలం రికార్డు విద్యుత్ ఉత్పత్తి కోసమే కాకుండా దిగువ ప్రాంతాలలో వరదలను సమర్థవంతంగా నియంత్రించడానికి కూడా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ప్రాథమిక అధ్యయన దశలోనే ఉంది. నేషనల్ హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ కార్పొరేషన్ ఈ ప్రాజెక్టుకు బాధ్యత వహిస్తుంది. స్థానిక ప్రజల నుంచి కొద్దిపాటి ఆందోళనలు వ్యక్తమవుతున్నప్పటికీ ఈ ప్రాజెక్టు వ్యూహాత్మక ప్రాధాన్యత దృష్ట్యా ప్రభుత్వం దీనిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఇది కేవలం నీటి సమస్య మాత్రమే కాదు, పర్యావరణ పరంగా కూడా చాలా పెద్ద ప్రభావం చూపించే అవకాశం ఉంది. టిబెట్ హిమానీ నదాలో పుట్టే యార్లంగ్ తాంగ్సో నది మన దేశంలోకి మొదట సియాంగ్ నదిగా ప్రవేశించి ఆ తర్వాత అస్సాంలోని బ్రహ్మపుత్రగా రూపాంతరం చెందుతుంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రాలలోని కోట్లాది మంది ప్రజల త్రాగునీరు, వ్యవసాయ సాగు, జీవనోపాధి ఈ నదీ జలాలపైనే పూర్తిగా ఆధారపడి ఉన్నాయి. ఎగువన చైనా నిర్మిస్తున్న ఈ నూతన ఆనకట్ట వల్ల సహజ జల ప్రవాహం మారిపోయి పర్యావరణ సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ దేశీయ జలరక్షణ అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ బ్రహ్మపుత్ర బేసిన్లో చైనా తీసుకుంటున్న ప్రతి చర్యను నిశితంగా గమనిస్తున్నట్లు లోక్సభలో వెల్లడించింది. సరిహద్దు దిగువ ప్రాంత ప్రజల భద్రత, జీవనోపాధిని కాపాడటానికి ప్రాధాన్యత ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. చైనా ప్రాజెక్టుతో పోల్చితే మన సియాంగ్ ప్రాజెక్టు పరిణామంలో చిన్నదైనప్పటికీ దేశ జలవనరుల భద్రతను కాపాడటంలో ఇది ఒక కీలకమైన రక్షణ కవచంగా నిలుస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో చైనాతో సమాచార మార్పిడి కోసం డిమాండ్ చేస్తూనే దేశీయంగా వ్యూహాత్మక ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడం ద్వారా భారత ప్రభుత్వం తన జల సార్వభౌమత్వాన్ని నిలబెట్టుకోవాలని చూస్తోంది.
సామర్థ్యం పరంగా చైనా నిర్మిస్తున్న మెదగు జల విద్యుత్ ప్రాజెక్టు దాదాపు 60,000 మెగావాట్ల సామర్థ్యంతో ఇప్పటికే నిర్మాణ దశకు చేరుకుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు కాబోతుంది. దానికి భిన్నంగా భారత్ తలపెట్టిన సియాంగ్ ప్రాజెక్టు ప్రస్తుతం ప్రాథమిక అధ్యయన సర్వే దశలోనే కొనసాగుతుంది. దీని సామర్థ్యం 11,000 మెగావాట్లు. చైనా ప్రాజెక్టు వల్ల నీటి ప్రవాహంలో మార్పులు, వరదలు, కరువు వంటి తీవ్రమైన పర్యావరణ పరిణామాలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్ నిర్మిస్తున్న సియాంగ్ ప్రాజెక్టు కేవలం విద్యుత్ ఉత్పత్తికి మాత్రమే కాకుండా ఈశాన్య రాష్ట్రాలకు నీటి భద్రతను అందించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇది కేవలం సాంకేతిక నిర్మాణం మాత్రమే కాదు, భౌగోళిక రాజకీయాల్లో ఇరు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలకు కూడా అద్దం పడుతుంది. రాబోయే కాలంలో ఈ రెండు ప్రాజెక్టుల వల్ల సరిహద్దు ప్రాంతాల్లో ఎలాంటి మార్పులు వస్తాయి, నీటి వివాదాలు ఏ మలుపు తిరుగుతాయనేది చూడాలి. అంతర్జాతీయంగా కూడా ఈ విషయంలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.